నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్ఫూర్తి కార్యక్రమంలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. స్పెషల్ గెస్ట్ అని ఎందుకన్నానంటే 6 నంది అవార్డులు అందుకున్న డైరెక్టర్, రైటర్ పివి చలం గారు ఈరోజు నాతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడేద్దాం, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. థ్యాంక్ యూ. అసలు ఇప్పుడు అంటే మీ గురించి తెలుసుకోవడం కంటే ముందు అసలు 6 నంది అవార్డులు అందుకున్నారు మీరు. నిజంగా అంటే చాలా గొప్ప విషయం అండి. ఈ 6 నంది అవార్డులు అసలు వేటికి వచ్చాయి? అసలు మీరు మీ డైరెక్టర్గా మీ ప్రయాణం ఎట్లా స్టార్ట్ అయింది? నాది చిన్నప్పటి నుంచి డ్రామాలంటే బాగా ఇంట్రెస్ట్. నేను పల్లెటూరులో మాకు అక్కడ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఎక్కువగా లేని రోజుల్లో ఈ ట్యుటోరియల్ కాలేజ్లో చదువుకుంటూ ఉండేవాడిని. తర్వాత అక్కడ మా నేటివ్ ప్లేస్లోనే చిన్న చిన్న డ్రామాలు వేస్తుండేవాడిని. తర్వాత నేను ఈ మెట్రికులేషన్కి మచిలీపట్నం వచ్చాను అన్నమాట. అక్కడ భారతీయ ట్యుటోరియల్ కాలేజీ అని అందరూ చదువుకుంటుండేవాడిని. అక్కడ వాళ్ళు యానివర్సరీకి డ్రామాలు అది వేస్తుంటే ఈ భవిడిపాటి కామేశ్వరరావు గారు, తర్వాత చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు వాళ్ళు అప్పుడు కామెడీస్ ఎక్కువ రాసేవాళ్ళు. మనకున్న ఆచార వ్యవహారాల గురించి అట్లాంటి వాటి మీద చిన్న సెటైరికల్గా వేస్తుంటే అలా డ్రామాలు వేస్తుండేవాడిని. ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటంటే, మేము ఎక్కడైతే ఉంటున్నామో మచిలీపట్నంలో మా సెకండ్ బ్రదర్ డాక్టర్ ప్రసాద్ శర్మ గారని ఆయన అక్కడ డాక్టర్, వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. మా ఇంటి పక్కనే హిందూ కాలేజీ. అక్కడ పియూసీలో డ్రామాల వేషం అంటే ఇవ్వకపోతే ఏం చేశానంటే, మా ఇంటికి ఒక 5 మైళ్ళ దూరంలో నేషనల్ కాలేజ్ అని ఉంటే అక్కడ డ్రామాల వేషం ఇస్తారని అక్కడికి వెళ్ళి డ్రామాలు చేరాను. అక్కడ ఉన్నప్పుడు నేను చాలా డ్రామాస్ ఆడటం అది చేసి ఇంటర్ కలేజియేట్ కాంపిటీషన్స్కి వాటికి వెళ్ళేవాడిని అనమాట. ఒక మాట విశాఖపట్నం ఇంటర్ కలేజియేట్ కాంపిటీషన్స్ మోన్ యాక్షన్కి వెళ్ళినప్పుడు అప్పుడు రిజిస్ట్రార్గా ఉన్నారు కేవి గోపాలస్వామి నాయుడు గారని. ఆయన అప్పటి తరం, మా తరం వాళ్ళకి బాగా తెలుసు. ఆయన చాలా మంచి దిట్ట. యాజ్ రిజిస్ట్రార్ ఆయనకు చాలా మంచి పేరు ఉండేది. ఆయన నా మోనో యాక్షన్ చూసి, ఏమయ్యా బాగా టాలెంటెడ్గా ఉన్నావు, మేము ఇక్కడ డిప్లొమా ఇన్ యాక్టింగ్ పెట్టాము కొత్తగాను ఈ ఏడాది, వై కాంట్ యూ కమ్ అండ్ జాయిన్ అన్నారు. అంటే మరి ఉద్యోగం చూసుకోవాలి కదా సార్, ఇప్పుడు వచ్చి చేరితే ఎలాగంటే, నాకు ఒక ప్రణాళిక ఉందయ్యా, ప్రతి కాలేజీలో నువ్వు పిఈటీ ఎలా ఉంటాడో డ్రామా డైరెక్టర్ పోస్ట్ కూడా ఒకటి పెడదాం అనుకుంటున్నాము, అందుకని నువ్వు కనుక వచ్చేటట్టయితే నీకు లెక్చరర్ గ్రేడ్ ఇచ్చి తీసుకుంటాము అన్నారు. అప్పట్లో ఏంటంటే ఆయన వీసీ అవుతారని బాగా ప్రగాఢ విశ్వాసం ఉండేది. సరే ఆయన మాట మీద నేను నమ్మి వెళ్ళి డిప్లొమా ఇన్ యాక్టింగ్ చేశాను. చేసినప్పుడు నాకు మాట వరుసగా చెబుతున్నా, సాక్షి రంగారావు మా బ్యాచ్మేట్, అలాగే దేవదాస్ కనకాల్ మా నెక్స్ట్ నేను మాకు జూనియర్, జస్ట్ 1 year 2 years కోర్సు అక్కడ ఉండేది. సరే అక్కడ ఉండగానేమో ఆయన అన్ఫార్చునేట్లీ వైస్ ఛాన్సలర్ అవ్వకపోబట్టి మళ్ళీ మనకి మామూలు ఉద్యోగాల అన్వేషణలో నేను తిరుగుతూ ఉండేవాడిని. తర్వాత ఏమైందంటే, నేను కొంతకాలం ఇక్కడ దుబ్బాక దగ్గర లచ్చపేట అనే ప్లేస్లో టీచర్ చేశా, అన్‌ట్రైన్డ్ గ్రాడ్యుయేట్. అక్కడ కూడా డ్రామాలు ఆడి పిల్లల చేత ఆడిస్తూ అలాగా. అంటే ఏమైందంటే, నా జీవన విధానంలో డ్రామా అనేది ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నాకు 1966లో ఎల్ఐసిలో ఉద్యోగం వచ్చింది. ఎల్ఐసిలో ఉద్యోగం వచ్చిన కొత్తలో February 5th 1966 జాయిన్ అయినాను. జాయిన్ అయితే ఇమ్మీడియట్ ఏదో ఉంది, మీరేంటి యాక్టర్ కదా, మరి ఒక డ్రామా ఆడదామా అని చెప్పి ముందుకు వచ్చారు. వస్తే సరే అని మంచు తెర ఆదివిష్ణు గారు రాసింది. అందులో వేషం వేసేసరికి చాలా, అంటే నాకున్న ఎక్స్పీరియన్స్, పైగా డిప్లొమా కూడా తీసుకుని ఉన్నా కదా. మా కే వెంకటేశ్వరరావు గారు మా గురువు, ఆయన రసన సమాఖ్యాన్ని విజయవాడలో బ్రహ్మాండమైన డ్రామాలు. అప్పటి రోజుల్లో ఈ డ్రామా అసోసియేషన్స్ వాటి పాపులారిటీ డిఫరెంట్గా ఉండేది. కే వెంకటేశ్వరరావు అది ఒక యుగం. ఆయన డైలాగ్ డెలివరీ కానీ అది కానీ చాలా బ్రహ్మాండం అన్నమాట. ఆయన దగ్గర ట్రైనింగ్ అయినాను 2 years. ఈ లోపల ఎల్ఐసిలో ఉద్యోగం వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ అంతా కలిసి 34.5 years ఎల్ఐసిలో ఉన్నాం.
అంటే మీరు నాటకం చేయడం నుంచి స్టార్ట్ చేసి డైరెక్టర్ రైటర్గా మారారు? తర్వాత ఫస్ట్ యాక్టింగ్ చేసేవాడిని. అయితే నా ఒక ప్రిన్సిపల్, బికాజ్ అంటే నేనే పెద్ద గొప్ప యాక్టర్ అని కాదు, బికాజ్ ఐఎమ్ హ్యావింగ్ హోల్డింగ్ ఏ డిప్లొమా ఇన్ యాక్టింగ్. నేను మాట్లాడితే ఈ ఎమ్మెచ్యూర్స్కి పెట్టే పరిషత్తు వెళ్ళకూడదని నాకు నేను ప్రిన్సిపల్ పెట్టుకున్నా. అందుకని ఈ కాంపిటీషన్స్కి వాటికి వెళ్ళేవాడిని కాదు. ఎల్ఐసిలో మాకేంటంటే తెలుగు సాహితీ సమితి అని, రిక్రియేషన్ క్లబ్ అని, ఫైన్ ఆర్ట్స్ అని 3 అసోసియేషన్స్ బాగా పాపులర్గా ఉండేవి. వాటికి ఇనాగరల్ ఫంక్షన్ ఎవ్రీ ఇయర్ ఎలక్షన్స్ అవుతాయి. ఇనాగరల్ ఫంక్షను, వాల్యూటరీ ఫంక్షను, 6 డ్రామాలు ష్యూర్. అందులో మా కొలీగు ప్రాతస్మరణీయుడు పోయినాడు తైల లక్ష్మీనారాయణ అని, ఇద్దరం ఒకే డిపార్ట్మెంట్ ఒకే రోజు జాయిన్ అయినాం. ఆయన కొన్ని నేను కొన్ని అలా చేస్తుండేవాళ్ళం. నేనంతా ఎక్కువ కామెడీ చేస్తూ ఉండేవాడిని, కామెడీ డ్రామాస్ అవి చేస్తూ ఉండేవాడిని. అట్లాగా ఈ 34.5 years ఆఫ్ ఎల్ఐసి కెరియర్లో ఒక 100 డ్రామాస్ ఆడాం. 100 డ్రామాస్, ఇవి అన్ని షార్ట్వి, కొన్ని ఫుల్ లెంగ్త్ డ్రామాస్ కూడా కొన్ని ఆడాం. పట్టాలు తప్పిన బండి రావు కొండలరావు గారు రాసినవి, అట్లాంటివి కొన్ని ఫుల్ లెంగ్త్ డ్రామాస్. ఇదేమిటి నాకు పేరు తెచ్చిపెట్టిన డ్రామా ఏంటంటే ఇదేమిటి, వేడిపాటి రాధాకృష్ణ గారు రాశారు. ఆయన ఏంటంటే అది ఒక పిచ్చివాడిలాగా, అంటే మెంటల్ స్టెబిలిటీ అంతగా లేని క్యారెక్టర్. అది 4 scenes డ్రామా. 3 scenes కంప్లీట్గా కామెడీ. 4th scene వచ్చేప్పటికి వాళ్ళ బావ ఎరా ఇలా చేస్తున్నావు అని చెప్పి కొడతాడు. కొడితే అప్పుడు రివోల్ట్ అవుతాడు. రివోల్ట్ అయ్యి ఏంటి నువ్వు ఇలా చెబుతున్నావు అలా నువ్వేం చేసావు నాకు అని చెప్పి ఏడ్ చేస్తాడు. అది ఎంత ఇంపాక్ట్ ఉండేదంటే 3 సీన్లు అంత బ్రహ్మాండంగా కామెడీ చేసి 4వ సీన్ మొత్తం ఆడితోనే ఏడవలసింది. అలా చేసేవాడిని. అలా ఉండేది. అలాగా తర్వాత అశ్లీలం అనేది ఉండకూడదు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెబుతా. నాగుళ్ళు తిరిగే కోణలు అని ఒక డ్రామా చాలా ఫేమస్. అది పోలీస్ స్టేషన్లో హెరాస్మెంట్లు అవి ఇది కొంచెం ఈ ఆడవాళ్ళని ట్రీట్ చేయటం దాని మీద ఉండేది. అది ఒకటి ముందు ఒక అతను ట్రేకప్ చేశాడు ఆ డ్రామా. అది చాలా అశ్లీలమైన డ్రామా అన్నమాట. అంటే అశ్లీలం అంటే స్టేజ్ మీద ఓకే, ఎల్ఐసి లాంటి ప్రైవేట్ దాంట్లో చేసే డ్రామా కాదు జనరల్గా. సరే అయిపోయిన తర్వాత బై సమ్ రీజన్ అతను అది నేను చేయలేనండి, నాకేదో ప్రాబ్లం వచ్చింది అతనికి. అప్పుడు నన్ను చేయమని అడిగారు. ఆల్రెడీ ఇన్విటేషన్స్ ప్రింట్ అయిపోయినాయి, ఐ కాంట్ చేంజ్ ది డ్రామా. అప్పుడు నేను ఎప్పుడైతే నాగులు తిరిగే కోణంలో నేను టేకప్ చేశానో, అదేంటంటే చలం గారు మీవన్నీ సాఫిస్టికేటెడ్ కామెడీ మంచి ఇదిగా ఉంటుంది, మీరు అలాంటి డ్రామా టేకప్ చేయటం ఏంటని అడిగారు. అంటే నేను చెప్పాను, హ్యాండిల్ చేస్తారండి, ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క రకంగా హ్యాండిల్ చేస్తారు. అంటే వాళ్ళతో కంపారిజన్ కాదు, కానీ ఒకే సబ్జెక్ట్ని విశ్వనాథ్ గారు ఒక రకంగా హ్యాండిల్ చేస్తారు, ఒకే సబ్జెక్ట్ని రాఘవేంద్రరావు గారు అదే సబ్జెక్టు అదే ప్రేమ కథ విశ్వనాథ్ గారు ఒక రకంగా హ్యాండిల్ చేస్తారు. ఇప్పుడు అదే నాగులు తిరిగే కోణంలో నేను ఎలా హ్యాండిల్ చేస్తాను చూడండి అన్న. చేస్తే బ్రహ్మాండమైన ప్లాస్. అంటే మీరు యాక్టింగ్ చేశారు ప్లస్ డైరెక్షన్ రెండు చేశారు. అప్పటికి డైరెక్టర్ ఆల్మోస్ట్ ఎల్ఐసికి వచ్చేసేసరికి నేను డైరెక్టర్గా ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చాను కొద్దిగా. అలా ఇది తర్వాత ఒక డైరెక్షన్ కంప్లీట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఇంకో మాట కూడా చెప్పాలి. ప్రతి యాక్టర్కి అల్టిమేట్ ఏంటంటే సినిమాలో యాక్ట్ చేయటం. ఆల్మోస్ట్ ఎవడో ఒకళ్ళ ఇద్దరు ఎక్సెప్షన్స్ ఉంటారేమో, కానీ ఆ కోవలో నేను కూడా ట్రై చేశాను. సినిమాల్లో కూడా చేశారు మీరు? చేశాను. ఏమేమి సినిమాలు చేశారు? ఏమైనా అంటే తెలిసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? అంటే చిన్న వేషాలే కానీ బాగా చెప్పుకోదగ్గది ఏంటంటే క్షణక్షణం. ఓకే, క్షణక్షణం వెంకటేష్ గారు. క్షణక్షణంలో వెంకటేష్ గారిని ఇంట్రడ్యూషన్ సీన్లో మస్తాన్ రావు అని ఒక సూట్ కేసు కొట్టుకుపోతారు. అది
ఓకే ఆ మస్తాన్ వేషం నాకు ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ గారు. అప్పటికి ఆయన ఆల్మోస్ట్ సెకండ్ పిక్చర్. అవునవును. ఒక మాట నన్ను అడిగాడు, నేను మిమ్మల్ని ఎలా పిలిచానో తెలుసా అని. తెలియదు సార్ అన్న. అంటే రావు గారి ఇల్లు అని అందులో ఒక లెక్చరర్ వేశారండి. అంటే లెక్చరర్ ఏమో ఆచార్య నాగార్జున గురించి అడుగుతూ ఉంటాడు, హీరోయిన్ ఏమో హీరో నాగార్జున గురించి చెబుతూ ఉంటుంది. ఒక కామెడీ బిట్. అందులో మీరు బాగా చేస్తే మిమ్మల్ని గుర్తుపెట్టుకు పిలిపించానండి అన్నారు. అది అట్లా ఉండదు. చిన్న చిన్న వేషాలు వేసేవాళ్ళని అంత గుర్తుపెట్టుకుని పిలవటం ఉండదు, నా అదృష్టం. అలాగా సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసిన నాకేమైందంటే ఈ లోపల దూరదర్శన్ వచ్చింది. అలా ఎన్ని సినిమాలు చేశారు? చిన్న చిన్న వేషాలు, చిన్న చిన్న వేషాలు 15-20 దాకా చేశాను. అన్ఫార్చునేట్ అంటే పెద్ద వేషాలు వేసిన ఫ్లాప్ అయిపోయి పెద్ద పెద్ద వేషాలు ఇది వేశాను. ఒకటి మరో మాయాబజార్ అని సిఎస్ రావు గారు, రాజసులోచన గారు హస్బెండ్ సిఎస్ రావు గారు, మంచి యాక్టర్ అయ్యా, నువ్వు ఈ చిన్న వేషానికి వచ్చావు, నీకు మెయిన్ వేషం ఇస్తానని గుండె అది కొట్టించి మెయిన్ విలన్ సూర్యకాంతమ్మ గారితో కాంబినేషన్ చేశా. చాలా బాగా చేశా, కానీ పిక్చర్ ఆళ్ళ. అట్లాగా రాఘవ్ గారి సినిమాలో కూడా చేశాను, కానీ అది కూడా అంత పెద్ద హిట్. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు మీరు డైరెక్టర్ కాబట్టి ఒక నటుడికి ఫ్లాప్ సక్సెస్తో సంబంధం ఉండదు. మీరు ఎన్ని సినిమాల్లో బాగా నటించారనేదే ముఖ్యం అంటారు కదా బేసిక్గా. అట్లా ఉండదమ్మా. సినిమాల్లో ఏంటంటే సక్సెస్ అయితే వాడు ఉండిపోతాడు. ఊరికే ఎగ్జాంపుల్ నేను ఎవరిని దృష్టిలో పెట్టుకు అంటలేదు. ఇప్పుడు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యలో గొల్లపూడి మారుతిరావు గారిని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఆ సినిమా విపరీతం సక్సెస్ అవ్వడంతో ఆయన 15-20 ఏళ్ళు ఫీల్డ్ వేసారు. అదే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, తండ్రి పాత్ర, అలాగే అదే తండ్రి కామెడీ విలన్ ఇట్లా చేయటం. అదే సినిమా సక్సెస్ అవ్వలేదనుకోండి, వేరేగా కామెంట్స్ అలా ఉంటుంది. అవకాశాలు తగ్గిపోతాయి. సినిమాల్లో కంప్లీట్ డ్రామా అనుకోండి, ఈ డ్రామా బాగుంటుంది, ఇంకో డ్రామా వేస్తాం. సినిమాలో ఇది కమర్షియల్ కదా, అందుకని ఈ సినిమా సక్సెస్ అయ్యి ఆ క్యారెక్టర్ పండితే వాడికి లైఫ్. డైరెక్టర్కైనా అంతే. ఒక డైరెక్టర్ కనుక 2 సినిమాలు సక్సెస్ అయితే 6 సైన్ చేస్తాడు, అదే దెబ్బలు. అందులో మళ్ళీ 2 సక్సెస్ అయితే మళ్ళీ ఇంకొక 6 వస్తాయి, 4 ఫ్లాప్. అంటే మీరు ఆ సినిమాల్లో యాక్టింగ్ చేశారు కానీ ఆ సినిమాలు సక్సెస్ అవ్వలేదు కాబట్టి సినిమా నుంచి మళ్ళీ దూరదర్శన్ వైపు వచ్చారా? అలా లేదు. ఒక స్టేజ్లో అదే చెప్పొస్తున్నాను. దూరదర్శన్లో మాకు దక్కన్ క్రానికల్ అడ్వర్టైజింగ్ మేనేజరు శేషగిరిరావు గారిని ఉండేవాడు. ఆయన చాలా పెద్ద ఆయన అప్పటికి, నా ఏజ్కి, కానీ నేనంటే విపరీతమైన గౌరవం. ఆయన అన్నారు, అందరూ చేస్తున్నారు కండి దూరదర్శన్కి మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి చేస్తే నేను అప్పుడు డైరెక్షన్ మొదలుపెట్టి దూరదర్శన్లో చేయటం మొదలుపెట్టా. అంటే దూరదర్శన్లో చేశాక మీకు నంది అవార్డు, ఫస్ట్ నంది అవార్డు వచ్చిందా? 1991లో. అది ఎలా అయిందంటే డాక్టర్ గంగయ్య గారు అని రాజమండ్రి ఆయన ఉన్నారు. ఆయన నాకేదో పరిచయం అయినారు వేరేగాను. వచ్చి ఒక క్రిస్టియన్ సోదరుని తీసుకొచ్చి, సార్ ఈయన బైబిల్ చేయాలనుకుంటున్నారు, మీరు కొంచెం మరి చూస్తారా అని అంటే, అప్పుడు నేను నా పద్ధతి ఏంటంటే ఏదైనా సబ్జెక్ట్ చేయాలంటే తరువుగా వెళ్తా. బైబిల్ కూర్చొని 1 వీక్ చదివి అందులో పాయింట్స్ ఎంతలో చెప్పాలి, 22.5 minutes. 22.5 minutesలో మొత్తం దాని గురించి చెప్పాలి. అది సింగిల్ ఎపిసోడ్. దాని డ్యూరేషన్ 22.5 minutes, 25 minutes మ్యాక్సిమము, 2.5 minutes అడ్వర్టైజ్మెంట్స్, అది ఇది ఉంటుంది. చేశా. మీర్ గారి కెమెరా, ఆయన చాలా పాపులర్. అప్పటికి ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ అంత పాపులర్ కాలా, ఇంత ఎక్విప్మెంట్ రాలేదు. అయితే ఇద్దరం కూర్చున్నాం ఎడిటింగ్ టేబుల్ దగ్గర. ఈవినింగ్ 8 కూర్చున్నాం, మాకు అసలు టైం తెలియదు. నెక్స్ట్ డే తెల్లారిపోయింది, కానీ ఎడిటింగ్ చేస్తూనే ఉన్నాం. ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ దొరుకుతున్నాయి పట్టుకుని అలా చేస్తే దూరదర్శన్ వాళ్ళు మమ్మల్ని పిలిచి అడిగారు, ఎక్కడ చేశారండి ఇన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ అని చెప్పి అడిగారు. దానికి ఫస్ట్ నంది అవార్డు వచ్చింది. కాన్ఫ్లిక్ట్ 1991లో వచ్చింది. తర్వాత మళ్ళీ మీకు అంటే ఇప్పుడు 6 నంది అవార్డులు కదా. 1993లో కూడా ఇంకొక నంది అవార్డు వచ్చింది మనకి, కొత్త మలుపు అని.
సో అది ఎట్లా అంటే స్టార్ట్ చేస్తారు? అది కూడా దూరదర్శన్ కోసమే చేస్తారు. అప్పుడు ఒకటే ఛానల్ మనకి, తర్వాత జెమిని అవి వచ్చినాయి కానీ అప్పుడు మన దూరదర్శన్ ఒకటే ఛానల్. అప్పుడు మరి సింగిల్ ఎపిసోడ్స్ బాగా పాపులర్గా ఉండేవి. అప్పుడు వసంత సారా మీద ఏదో ఎపిసోడ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ కాంపిటీషన్స్ పెట్టింది. పెట్టినప్పుడు రాజేశ్వరి గారిని ఒక ఆవిడ వచ్చి, సార్ మీరు బాగా చేస్తారని విన్నాను నేను, మీరు చేయాలండి. అందులో ఏవిఎస్ గారు ఒక పాట రాశారు, ఆయన మెయిన్ క్యారెక్టర్ చేశారు. తర్వాత ఇది చేసి ఒక తాగుబోతు రైటర్ ఆల్మోస్ట్ నేనే. ఏవిఎస్ గారు పాట ఒకటి రాశారు, దానికి ఆయనకి నంది అవార్డు వచ్చింది. నాకు డైరెక్టర్గా వచ్చింది. అప్పటికి ఇంకా ఏవిఎస్ గారు ఇంకా అంత పాపులర్ కాల, సెకండ్ సినిమా ఏదో నడుస్తుంది. సో అది కొత్త మలుపు చేసి దాని బెస్ట్ టెలిఫిలిం అవార్డు వచ్చింది. అది తర్వాత వసంత సమీరం అని చెప్పి అమ్మదొంగ ప్రొడ్యూసరు మౌళి గారు, ఆయన వెంకటేశ్వర వైభవం మీద ఒక సీరియల్ తీసా, తర్వాత చెప్తాను. నేను బావి బాపయ్య అని ఒక ఎపిసోడ్ చేశా దూరదర్శన్కి. అదేంటంటే ఒక పల్లెటూరి అమాయకపు రైతు వచ్చి ఈ లోన్స్ ఇచ్చే బ్యాంక్ వాళ్ళని ఎలా మోసం చేశాడు. బ్యాంక్ వాళ్ళని ఎందుకు మోసం చేశాడంటే వాళ్ళు లంచం తీసుకుంటే అన్నీ శాంక్షన్ చేస్తారు. అది చాలా గొప్ప ఎపిసోడ్. నన్ను చాలా రోజుల దాకా అందులో బావి బాపయ్య అని ఆ వేషం నేనే వేసా, నేనే డైరెక్షన్. వసంత సమీరం కాదు, బావి బాపయ్య. అది అప్పట్లో చాలా వైరల్. ఏంటంటే వీడు మోసం చేసి చివరికి ఆ బ్యాంక్ ఆఫీసర్స్ బావి తవ్వకుండా తవ్వాము అని చెప్పి బావి తప్పిపోయిందని చెప్పి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళు అడుగుతారు, బావి తప్పిపోవడం ఏంట్రా, ఈ గేదె తప్పిపోవచ్చు, ఆవు తప్పిపోవచ్చు, ఇంకోటి ఏదైనా తప్పిపోవచ్చు అంటే తప్పిపోయిందండి అని ఏవైతే ఫౌండ్ కరెక్ట్ అని బ్యాంక్ ఆఫీసర్ సైన్ చేసి శాంక్షన్ చేసి లోను ఆ పేపర్స్ చూపిస్తాడు. అప్పుడు వాడికి అర్థం అవుతుంది పోలీస్ ఇన్స్పెక్టర్కి. కన్సర్న్ బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేసి ఇరుక్కుపోతావురా జాగ్రత్త అని చెప్తే వాడు వచ్చి బావి తవ్వుతూ ఉంటాడు. టెలిఫిలింకి కూడా మంచి పేరు వచ్చింది. దాన్ని నేనేమో చెట్టు మీద కూర్చొని నవ్వుకుంటూ ఉంటా, బావి బాపై చెట్టు ఎక్కి నవ్వుకుంటూ ఉంటాడు, బ్యాంక్ మేనేజర్ బావి తవ్వుతూ ఉంటాడు. అదే అప్పుడు చాలా కాలం నన్ను బావి బాపై అని పిలిచేవాళ్ళు. అంటే ఆ క్యారెక్టర్లోనే ఉండిపోయినారు, మిమ్మల్ని అందరు గుర్తు చేసుకుంటున్నారు బాగా. అంటే మీరు నటించి డైరెక్షన్ చేస్తూ యాక్టింగ్ కూడా చేశాను. అంటే ఇప్పుడు మీరు తర్వాత కూడా అడవి బాపిరాజు, ఆయన రైటర్, ఫేమస్ రైటర్, ఆయన గురించి కూడా మీరు డాక్యుమెంటరీ తీశాను. అది ఎలా దూరదర్శన్లోనే. ఈ బావి బాపై చూసి అమ్మదొంగ అప్పటికి ఇంకా ఆయన ప్రొడ్యూసర్ కాదు, ఆయన ఏం చేశారంటే నాకేదన్నా ఒకటి మంచి ప్రోగ్రామ్ చేసి పెట్టండి అని అడిగారు. అడిగితే అప్పుడు వసంత సమీరం అని ఒక నావెల్ అది బేస్ చేసుకుని అది తీస్తే అది 45 minutes, మామూలు సింగిల్ ఎపిసోడ్ అయితే 22 minutes ఉంటుంది కదా, అది డబల్ టెలిఫిలిం. అందులో ఉదయ్ భాన్ని ఇంట్రడ్యూస్ చేసాం ఫస్ట్ టైం, అశోక్ కుమార్ గారికి కౌంటర్ పార్ట్. అది చేస్తే దానికి మళ్ళీ నంది అవార్డు వచ్చింది. అట్లా ఈ నా డ్రామా కెరీర్లోంచి మెల్లిగా డైరెక్టర్ అయినా. ఇక్కడ మీకు అసలు ట్విస్ట్ చెప్పాలి ఏంటంటే, నేను డైరెక్టర్ అయిన తర్వాత అందరూ చాలా పాపులర్గా ఉండేవాడిని, నేను ఎక్కువ చెప్పుకోకూడదు. అందరూ నా దగ్గరికి వచ్చేవాళ్ళు, గురువు మాకు కూడా వేషం ఇవ్వవా, అలా సరదాగానే నేను అందరితో ఫ్రెండ్లీగా ఉండేవాడిని. అట్లాగా మళ్ళీ సినిమాకి వెళ్ళేసరికి ఏమయ్యేది, వీళ్ళతో పాటు నేను కూడా క్యూలో నుంచోవాలి వన్ సీన్ వేషం గురించి. నాకు ప్రిస్టేజ్ క్వశ్చన్ కాదు, ఇక్కడ యువతలు నేను ఒక ఫోర్స్ హోల్డ్ చేస్తున్నా, ఇక్కడ ఒక పద్ధతిలో నడుపుపోతున్నా, నా కెరియర్ బిల్డప్ చేసుకుపోతున్నా. అప్పుడు ఏమైందంటే ఒక సినిమా, డైరెక్టర్ పేరు చెప్పను, నాగేశ్వరరావు కాంబినేషన్లో ఒక సినిమాలో యాక్ట్ చేస్తే డైరెక్టర్ గారు ఎంత బాగా చేసావయ్యా, ఎప్పుడు కలవలేదే అన్నాడు. కలుస్తున్నా సారి వాళ్ళ అదృష్టం, మిమ్మల్ని మీరు నన్ను రికగ్నైజ్ చేసే అవకాశం వచ్చింది
అని చెప్పి నేనేం చేశాను, ఆయన ఇంత ఇదిగా అన్నాడు కదా, నెక్స్ట్ డే ఆయన నేను కలవటానికి వెళ్ళారు. సార్ ఎప్పుడు ఇస్తున్నారు, అప్పటికి 3-4 సినిమాలు చేసి ఆయన దగ్గర. ఆయన నన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోయినాడు. ఓకే. ఆయన తత్వం ఏంటంటే తర్వాత తెలిసింది, వీడు ఎంత సిన్సియరు అని తప్పుకున్నా కూడా వెంబడిపడి ఉంటే అతనికి ఆర్తి ఉంది సినిమాలో చేయాలని ఎంకరేజ్ చేసేవాట. ఓకే. మనం అభిమానం పడి యువతలు ఉద్యోగం ఉంది, యువతలు నేను డ్రామా డైరెక్టర్గా. మీరు ఎల్ఐసి జాబ్ చేస్తూ దూరదర్శన్లో డైరెక్షన్ చేస్తూ ఉన్నారా? రెండు, అవి రెండుని అట్లా చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. బ్యాలెన్స్ అంటే శని ఆదివారాలు. ఓకే. ఇప్పుడు మేమేం చేసేవాళ్ళం అంటే అప్పటి రోజులు 3 రోజులు చేసేవాళ్ళం షూటింగ్, ఒక సింగిల్ ఎపిసోడ్. శని ఆదివారాలు పెట్టుకునేవాడిని, సోమవారం సెలవు పెడితే పెట్టేవాడిని. నైట్ ఎడిటింగ్ కూర్చుని అప్పట్లో టైటిల్స్ కూడా రాయించుకుని ఎక్స్పోజ్ చేయాలి. నైట్ 7:30, 8 ఆఫీస్ అయిపోయిన తర్వాత వెళ్ళి కూర్చుని టైటిల్స్ చేసి భోజనం చేసి కూర్చుని రాత్రి 2 దాకా ఎడిట్ చేసేవాళ్ళం అనమాట. అందుకని ఆఫీస్ వర్క్ ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ, ఒకవేళ ఆఫీస్లో ఏదైనా పెండింగ్ ఉంటే ఇంటికి తెచ్చి రాత్రిళ్ళు వర్క్ చేసుకుంటూ, ఆఫీస్ వర్క్ మాత్రం ఎందుకంటే మనకి భోజనం పెడుతుంది ఆఫీస్, ఆ కమిట్మెంట్ ఉండేది. అలా చేస్తూ అది ప్రొఫెషను, నాకున్నటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ, నా ఇంట్రెస్ట్ ఉంది, వృత్తి ప్రవృత్తి అంటారే, అట్లాగా 2 మేనేజ్ చేసుకునేవాడిని. అప్పుడు అది చూసిన ఇది మౌలి గారు ఇందాక చెప్పా కదా, ఆయన వసంత సమీరం తీయమన్నారు. తర్వాత అడవి బాబు మాకు కిన్నెర రఘురామ్ గారు, నేను కిన్నెర ఆర్ట్స్ ఫౌండర్ మెంబర్స్లో నేను కూడా ఒకడిని, పాపులర్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఆయన అన్నారు, చలంగారు మీరు అన్ని పోర్చుకుంటున్నారు 9 అవార్డులు, మనం కూడా ఏదన్నా ఒకటి చేద్దాము అని చెప్పి ఆయనకు కూడా బాగా ఇంట్రెస్ట్ ఇట్లాంటివి. అప్పుడు వాళ్ళకి కొన్ని డాక్యుమెంట్స్ చేశాను. ఆ వాళ్ళకి నేను చేసిన దాంట్లో మా రఘురామ్ గారు నా కాంబినేషన్లో 4 నంది అవార్డులు, ఈ 6లో 4-3 వాళ్ళకు కూడా అట్లా కిన్నెర బ్యానర్కి వచ్చినప్పుడు అడవి బాపిరాజు గారి మీద ఒక డాక్యుమెంటరీ తీసాం. దూరదర్శన్ వాళ్ళు చూసి, మీరు డాక్యుమెంటరీ చేశారు కదా, ఆయనవి మంచి మంచి నావెల్స్ ఉన్నాయి, వాటిని పిక్చరైజ్ చేస్తూ వై కాంట్ యూ డూ ఏ టెలిఫిలిం లైక్ అంటే, అప్పుడు గోన గన్నారెడ్డి, తర్వాత కోనంగి, అంశుమతి అని 3 నావెల్స్లో 5 minutes బిట్స్ అయితే జస్ట్ వాటి పద్ధతి ఏంటో చూపించే విధంగా అవి 3 బిట్స్ పెట్టుకుని, ఆయన లైఫ్ హిస్టరీ, ఆయన పాట ఉప్పొంగి పోయింది గోదావరి అనే ఒక పాపులర్ సాంగ్ ఉంది. తర్వాత ఇది లేపాక్షి బసవయ్య లేచి రావయ్య అని ఒకటి సాంగ్ ఒకటి ఉంది. అలాగే ఆర్ట్ మీద సాంగ్ ఉంది. ఆయన చాలా పెద్ద ఆర్టిస్టు, ఆర్ట్ కళాకారుడు. ఆయన వాటిని హైలైట్ చేస్తే దానికి మళ్ళీ నంది అవార్డు వచ్చింది, డాక్యుమెంటరీకి నంది అవార్డు వచ్చింది. అప్పుడు దూరదర్శన్ వాళ్ళు అడిగి చేయించిన దానికి కూడా నంది అవార్డు వచ్చింది. తర్వాత ఇదే రఘురామ్ గారు ఆయన చాలా కమిట్మెంట్, మంచి ప్రోగ్రామ్స్ చేయాలి, మనం ఇంతమంది ఉన్నారు మహానుభావులు, వాళ్ళ గురించి ఎందుకు చెప్పకూడదని అడిగితే దుర్గాబాయి దేశ్ముఖ్ గారు చేశాను. తర్వాత ప్రకాశం పంతులు గారి మీద చేశాను. తర్వాత పొట్టి శ్రీరాములు గారిది ఒక టెలిఫిలిం చేశాం, లైఫ్ హిస్టరీ. అప్పటికి బయోపిక్లు ఎక్కడ పాపులర్గా లేని రోజుల్లో పొట్టి శ్రీరాములు గారి క్యారెక్టర్ పెట్టి అది చేస్తే దానికి నంది అవార్డు వచ్చింది. 2001లో వచ్చింది 2001. అది ఏంటంటే సి నారాయణ రెడ్డి గారి ఇనాగ్రేషన్కి వచ్చారు. వచ్చి ఇలా చూసి పొట్టి శ్రీరాములు వేషం, చలం ఎక్కడ పట్టావు, ఇల్లు భలే ఉన్నాడు, అచ్చం పొట్టి శ్రీరాములా ఉన్నాడు అన్నారు. అలాగా ఆయన చేస్తే అది చాలా మంచి పేరు వచ్చింది. అంటే ఇప్పుడు మీరు డైరెక్షన్ అంటే మీరు రైటరు డైరెక్టర్ అన్నారు. మేము అంటే రైటర్ అంటే కాదు కానీ డైరెక్టర్ ఎక్కువ డైరెక్షన్ చేశారు కదా. అంటే క్యారెక్టర్స్ని మీరు అలా ఎంచుకున్నప్పుడు వాళ్ళని ఎట్లా అంటే మీరు పిలిచి సెలెక్ట్ చేసుకునే వాళ్ళ,
లేకపోతే వాళ్ళే దూరదర్శన్ వాళ్ళే సజెస్ట్ చేసే వాళ్ళ ఇలా వీళ్ళని తీసుకోండి క్యారెక్టర్స్ అస్సలు సజెస్ట్ చేసేవాళ్ళు మీరే తీసుకునేవాళ్ళు అలా వాళ్ళు సజెస్ట్ చేసిన ఒక ఇన్సిడెంట్ మాత్రం చెప్తాను నేను. ఒక అమెరికా అమ్మాయి మన వివాహ వ్యవస్థ మీద మోజుపడి ఒక తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఓకే. ఆ అమ్మాయి పేరు మిస్ క్రిస్. స్క్రిప్ట్ సబ్మిట్ చేస్తే వాళ్ళు అన్నారు అసలు వీటి సంగతి ఏంటో తేలుద్దాం. ఆ వేషం అమెరికా అమ్మాయి అయితే ఇది సబ్జెక్ట్ టు దట్ ది స్క్రిప్ట్ ఈజ్ అప్రూవ్డ్ అన్నారు. అమెరికా అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? తిరిగి పిచ్చెక్కిపోయినట్టు తిరిగాను. చర్చెస్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ సికింద్రాబాద్లో ఎవరో ఉంటారు కొంతమంది అమెరికన్స్. అంటేను అమెరికన్ అంటే కంప్లీట్గా అమెరికన్ కాబట్టి అట్లీస్ట్ ఫారినర్. తిరుగుతుంటే పిచ్చెక్కినట్టు తిరిగిపోతున్నా. మా పెద్దమ్మాయి అప్పుడు సిఎంసిలో వర్క్ చేసేది. డాడీ ఇట్లా తిరుగుతున్నాడని వాళ్ళకి ఇక్రిసాట్ వాళ్ళతో టచ్ ఉండేది. మా డాడీ ఇట్లా చేస్తున్నారండి, ఎవరన్నా ఉన్నారా అంటే ఒక అమ్మాయి 1 వీక్లో అమెరికా వెళ్ళిపోతుంది. వాళ్ళు మామూలుగా అయితే వాళ్ళు ఇక్కడ చేయకూడదు, వాళ్ళు ఉన్న వీసా అవి. ఆ అమ్మాయి అంది నేను 1 వీక్లో వెళ్ళిపోతున్నా, కాలను షూట్ చేసేసుకోవాలి. అప్పుడు ఆ అమ్మాయిని పెట్టి అంటే అమెరికాకి సంబంధించిన స్టోరీ ఆ అమ్మాయిని పెట్టే చేశా. మిస్ క్రిస్ అని. ఓకే. అంటే మీరు ఇప్పుడు ఇంత ఫ్యామిలీ అంటే మీ జాబు ప్లస్ డైరెక్షన్ యాక్టింగ్ ఇన్ని బ్యాలెన్స్ చేసుకునేవాళ్ళు కదా. అంటే మీ ఫ్యామిలీ ఎలా ఉండేది? అంటే ఎంతమంది పిల్లలు, ఏంటి పిల్లలు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు కూడా ఎవరైనా డైరెక్టర్లు యాక్టర్లు? మా చిన్నమ్మాయి మేము ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సుప్రభాతం అని ఒక సీరియల్ చేసామండి. దాంట్లో మురళీమోహన్ గారు, తర్వాత సంగీత గారు, రావికొండలరావు, రాధాకుమారి, వీళ్ళందరూ కూడా కాంచన అన్నమయ్య ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకుని చేశారు. సుబ్బారావు గారు అని చెప్పి జర్నలిస్ట్, ఆయన చలం గారు మీరు చేస్తే బాగుంటుందని భీమేశ్వరరావు గారు, ముంజులూరు భీమేశ్వరరావు గారు ఆయన ఫేమస్ డైరెక్టర్, ఆయనని పెట్టి మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండాలని చెప్పి చేశారు అనమాట. చేస్తే అందులో మా చిన్నమ్మాయి అమెరికా అమ్మాయి, నేనేమో మురళీమోహన్ మామగారి వేషం, మా అమ్మాయికి ఇది అన్నమాట సంగీత. ఓకే. వాళ్ళ కూతురు అమెరికాలో పుట్టి పెరిగిన పిల్ల వేషం ఒకటి కావాలి అంటే మా అమ్మాయి కొంచెం బాబుడి అట్లా ఉండేది. మా అమ్మాయిని చూడండి ఉంటే వేద్దరుగా అంటే మా అమ్మాయి బాగుందని చెప్పి మా అమ్మాయి చేత వేయించారు. మా అమ్మాయి తాతగారి వేషం నేను వేసా. సినిమాలో అదే సీరియల్ 13 ఎపిసోడ్ సీరియల్, నేను కో డైరెక్టర్. అంటే చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా మీ అమ్మాయి అంటే ఇప్పుడు సినిమాల్లో నటించారా? చాలా తర్వాత ఆ అమ్మాయి అమెరికా అమ్మాయి వేషం వేసింది, ఇప్పుడు అమెరికాలోనే ఉంటుంది. ఓకే. అంటే చిన్నప్పుడు అలా స్టార్ట్ అయింది మీలాగా, అంటే వాళ్ళు అంటే ఇంట్రెస్టెడ్ గా ఎవరైనా ఉన్నారేమో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రెసెంట్? ఒకటి మగ పిల్లలు ఉంటే ఎట్లా ఉండేదో, ఆడపిల్లలు మనం అంత ఎంకరేజ్ చేసి కెరియర్గా మనం చేయలేం కదమ్మా. ఓకే. తర్వాత అమ్మాయి CA చదువుకుంది, ఇది మా పెద్ద అమ్మాయి LICలో ఆఫీసర్ చేసింది, అది వేరే చరిత్ర. అందులోకి మనం ఇంకా మళ్ళీ మా ఫ్యామిలీలోకి మా మిస్సెస్ కూడా MA BEd, ఆవిడ వివేకవర్ధనిలో గ్రేడ్ 1 తెలుగు పండిట్ చేసింది. అందుకని చెప్పి మా ఇంట్లో బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. మా పిల్లలకి అసలు ఈ ఆర్ట్ ఎలా వచ్చిందో కూడా చెబుతా. మా రిహార్సల్స్ మేము లకిడికాపుల్లో ఉండేవాడిని, పెద్ద వరండా ఉండేది, అద్దిల్లే. నా అదృష్టం కూడా అది దొరికింది, అక్కడే చేసేవాళ్ళం రిహార్సల్స్. చేస్తుంటే మా అమ్మాయిలు ప్రాంప్టింగ్ చేస్తుండేవాళ్ళు, తప్పు చెబుతున్నారు ఈ డైలాగు, అలాగా వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతే అట్లా వాళ్ళకి యాక్టింగ్ అలా ఇంట్రెస్ట్ కలిగింది, అలా వచ్చింది వాళ్ళకి యాక్టింగ్. మీరు నేదుల మళ్ళీ జనార్దన్ రెడ్డి గారి చేతుల మీదుగా నంది అవార్డు తీసుకున్నారు కదా. అంటే ఆయన చేతుల మీద తీసుకున్నారు, మళ్ళీ సుర్జిత్ సింగ్ బర్నాలా గారి చేతుల మధ్యలో ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఒక ఇవ్వాలి అవార్డ్స్ ఆగిపోయినాయి, ఏదో వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ ఇబ్బందులు మనకు తెలియదు. 3 ఏళ్ల కలిపి ఒక్క మాట ఇచ్చారు, పబ్లిక్ గార్డెన్లో ఇచ్చారు. ఓకే. అప్పుడు 3 ఏళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఓకే.
ఇప్పుడు మీరు 6 నంది అవార్డులు అందుకున్నారు, ఇంతమంది పెద్దల చేతుల మీదుగా అందుకున్నారు కదా, అంటే వాళ్ళతో ఎలా ఉండేది మీకు? అంటే వాళ్ళతో ఎప్పుడైనా కలవడం జరిగిందా, లేకపోతే అప్పుడు మనం అవార్డులు అందుకున్నప్పుడే? నాకు అట్లా ఇంట్రెస్ట్ కూడా ఏముండదమ్మా. ఇదే నా గొడవ నాది, అంతేగాని నేను వెళ్ళటం వాళ్ళని అప్పుడు నేను అంది వాళ్ళకి రోజుకి ఎంతమందినో చూస్తుంటారు, మనకు వెళ్ళిపోయి మనం ఇది చేయటమే. కానీ నాకు అసలు అలాంటిది ఉండేది కాదు. నేను ఎప్పుడు అలా వెళ్ళలేదు. ఆల్మోస్ట్ సుర్జిత్ సింగ్ బర్నాల గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర తీసుకున్నా, పేరు గుర్తులేదు కానీ చీఫ్ జస్టిస్ గారు దగ్గర ఒక మాట తీసుకున్నాను. తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర 3 ఏళ్ళు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర 1 ఏడాది తీసుకున్నాను. తర్వాత సోషల్ ఆర్గనైజేషన్స్ బెస్ట్ డైరెక్టర్ అని, ఏంటి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ అని చాలా ఇచ్చారు. నేను అది అలా ఉండగా ఏంటంటే నాకు 2000 దాకా ఈ విద్యలో ఉన్నాను. ఈ లోపల నాకు సత్యసాయిబాబా అంటే దీనికి కూడా డ్రామాతో రెలవెన్స్ ఉంది కనుక చెప్తున్నాను. అంటే నేను హౌ ఐ వర్క్ ఈవెన్ నేను 2000కి నాకు 60 years అయింది. 90 పార్టీ బోర్న్. అప్పుడు రిటైర్ అయిపోయినా. రిటైర్ అయిపోయే ముందు 98 ఆ ప్రాంతంలో సత్యసాయిబాబా గారు భగవంతుడని బాట శ్రీరామూర్తి గారు బాబా జీవితమే జగతికి సందేశం అని బుక్ రాశారు. అదే నేను చెప్పాను ఇందాక కిన్నెర రఘురామ్ గారు అని. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే బుక్ ఉంటే చదువుతుంటే చాలా డ్రామా ఉంది, 8 ఎందుకు సీరియల్ చేయకూడదు అని అప్పుడు సత్యసాయిబాబా దగ్గరికి లెటర్ పట్టుకుని వెళ్ళా. నాకు ఆయన గురించి ఏం తెలియదు. ఆ బుక్ చదివాను, నాకు డ్రామా కనిపించింది. వెళ్ళాను, లెటర్ తీసుకున్నారు. తీసుకుని ఎవరో అట్లా లైన్లో కూర్చుంటే వారికి విభూతి ఇచ్చారు. నా వంక చూశారు, నేను లెటర్ ఇట్లా ఎత్తాను, నా మీద ఇలా విసిరారు విభూతి. ఇదంతా పడింది. లెటర్ తీసుకున్నారు. నేనేమనుకున్నానంటే ఇంకా ఆయన అప్పుడు వెళ్ళినప్పుడు ఆయన భగవంతుడు అని కొంత అండర్స్టాండింగ్ వచ్చింది. అంతకుముందు మామూలుగా వెళ్ళాను నేను. అయితే అప్పటికి అంజలీదేవి గారికి షిరిడి సాయి పత్తి సాయి అని ఒక సీరియల్ అప్రూవ్ చేశారు, అప్ టు హిస్ బాల్యం. నాకు ఇంకేముంది, ఆవిడ అంజలీదేవి గారు అంతా ఆవిడ బ్రహ్మాండంగా స్వామి ఆశీస్సులతో సీరియల్ తీసినప్పుడు. కానీ ఆయన భగవంతుడు అని చెబుతున్నారు కదా అందరూ, నా దగ్గర లెటర్ తీసుకున్నారు, నాకు ఎందుకు ఛాన్స్ ఇవ్వరు, ఇస్తారు అనే ధైర్యం, ఎందుకు ఛాన్స్ ఇవ్వరు కన్నా నాకు ఖచ్చితంగా ఇస్తారు అనే ధైర్యంతో ఆయనకు చరిత్ర చదవటం మొదలుపెట్టాను. 7 వాల్యూమ్స్ ఉంటుంది, సత్యం శివన్ సుందరం అని స్వామి లైఫ్ హిస్టరీ. అలాగా చాలా బుక్స్ ఉన్నాయి. అది చదువుతూ నేను ఇన్స్పైర్ అయ్యి చిన్నప్పటి నుంచి కాస్త ఈ ప్లానింగ్ ఫామ్ డ్రామాస్ అవి రాయటం అలవాటు ఉంది కదా, అందుకని సాయి పదం అని ఒక బుక్ రాశాను. మీరు కూడా ఒక బుక్ రాసేసారు, అంటే ఆయనలాగా మనం ఉండాలి, ఇన్స్పైర్ అయ్యి బుక్ రాశారు సాయి పదం. తర్వాత 4-5 మాటలు ఇన్ని చోట్ల డ్రామాలు చేస్తున్నాను, ఇంత మంచి పేరుంది నాకు యాజ్ ఎ డ్రామా ఆర్టిస్టు, సత్యసాయిబాబా భగవంతుడు అంటున్నారు, ఆయన దగ్గర చేయలేకపోతున్నాను ఏంటి, ఎట్లా అయితే ఇందాక ఒక డైరెక్టర్ నన్ను టెస్ట్ చేశాడన్నాడే అట్లా సత్యసాయిబాబా కూడా నన్ను టెస్ట్ చేశారు. డ్రామా ట్రూప్ తీసుకెడుతున్నాను, మేకప్ వేసుకున్నా కూర్చుంటాం, యాక్ట్ చేయమన్నారు. అది ఆయన ఉన్నప్పుడు అది పరిస్థితి. మరి మీరు లెటర్ ఇచ్చారన్నారు కదా, అంటే సీరియల్ కోసమో దేనికోసమో, మరి అది అప్రూవ్ అయ్యిందండి? అప్పుడు అప్రూవ్ అవ్వలేదు కానీ కంటిన్యూషన్ స్టోరీలో అది కూడా వస్తుంది. సరే కూర్చున్నాను, రావట్లేదు. మాకు ఇక్కడ నేను రంగారెడ్డి జిల్లా సత్యసాయి సేవా సంస్థలు ఈ లోపల అటాచ్ అయినా. అప్పుడు ఆయన చెప్పారు, నువ్వు ఇందులో ఉండేటట్టయితే కమర్షియల్ అంటే నీకు ప్రొఫెషన్గా ఉండి చేసుకునే వాళ్ళు చేసుకుంటారు అనుకో, ట్రై టు డిసోసియేట్ విత్ అవుట్ సైడ్ ఆర్గనైజేషన్స్ అని చెప్పారు. అయితే అప్పటి నుంచి పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, డ్రామాలు తీసుకెడుతున్నా కానీ లోపలికి వెళ్ళాల, స్వామి సమక్షంలో రాయటం. 2009లో సత్యనారాయణ గారు ఎవరైతే మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉన్నారో మనం పతియాత్ర చేద్దామన్నారు. పతియాత్ర కనుక అయ్యేటట్టే డ్రామా షూర్ టు ప్రజెంట్ దేర్. అప్పుడు 2009లో స్వామి దగ్గరికి స్వామి రాసిన డ్రామాని రాధాభక్తి అని తీసుకెళ్ళాను. తీసుకెళ్తే నాకు లోపల అనుమానం ఏంటంటే, మీకు ఐడియా ఉందో లేదో, సత్యసాయిబాబా గారు రైటర్ కమ్ డైరెక్టర్.
ఓకే గాడ్లీనెస్ అది అట్టి పక్కన పెట్టండి, ఆయన రాసి డైరెక్ట్ చేసేవాళ్ళు. ఓకే అంటే డైరెక్ట్ చేసే వాళ్ళు అంటే ఎలా, అంటే దూరదర్శన్కి సంబంధించి ఏమైనా అలానా, తన లేకపోతే దగ్గరే బయట అక్కడే ఏమైనా పిల్లలు వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళు కదా, ఓకే పిల్లలు డైరెక్ట్ అక్కడే ప్రదర్శించేవాళ్ళు. చేయించేవాళ్ళు. లేకపోతే కొంతమందిని ఇప్పుడు సతీ సక్కుబాయ్ అని, ఈ రాధాభక్తి, ఇవి పూనా అక్కడికి కూడా తీసుకెళ్ళి, అక్కడ బాంబేలో ధర్మక్షేత్రం అని ఉంది, అక్కడ కూడా ఆడించేవాళ్ళు. ఓకే మీరు రిటైర్ అయ్యాక ఈ దూరదర్శన్లో కంటిన్యూ చేశారా డైరెక్షన్ అప్ టు 2001. ఓకే అప్పుడు తర్వాత ఇంకా ఆపేశారు దూరదర్శన్? అంటే బయట దాంతో అసోసియేట్ అవ్వద్దన్నారు ఒకటి, రెండోదేమో నేను ఇక్కడ బిజీ అయినా. ఓకే అయితే ఈ లోపల మాత్రం ఒకటి అవుట్ సైడ్ ది దూరదర్శన్ వెంకటేశ్వర వైభవం అని నేను దూరదర్శన్ సబ్మిట్ చేశా, కాంపిటీషన్స్లో చేశా. నేను చేసిందే జంజాల్ గారు చేశారు. తర్వాత ఆవిడ తమిళ్లో చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చి తర్వాత కుట్టి పద్మిని అవును, లేత మనసులు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఆవిడ సబ్మిట్ చేసింది. కానీ దూరదర్శన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, స్క్రిప్ట్ అయితే మీరు చాలా బాగుందండి, వాళ్ళ బయోడేటా మీద మీ బయోడేటా చాలలేదు, అందుకని జంజాల్ గారికి శాంక్షన్ చేసామన్నారు. ఓకే నాకేమో లోపల అయ్యో ఇంత మంచి ఇది చేయలేకపోయినా అన్న తర్వాత వసంత సమీరం తర్వాత అదే మౌలి గారు ఏమండి మన ఏదైనా చదివి నా దగ్గర ఇది ఉందండి అని చెప్పా. చేస్తే చాలా బాగుందని చెప్పి యామిని సరస్వతి గారిని రైటర్గా పెట్టుకుని, నేను ఎంత రాసినా కూడా మళ్ళీ కావాలి కదా ఆయన పెట్టుకుని అది జెమినీలో టెలికాస్ట్ అయింది. చాలా మంచి ఇది అన్నమాట. అంటే దూరదర్శన్ కాకపోయినా మళ్ళీ వేరే ఛానల్స్లో కూడా చేశారు? అదొక్కటే బయటకు వచ్చి చేసింది, జెమినీ టీవీ చేసాము. తర్వాత ఏమైందంటే ఇక సత్యసాయిబాబా దగ్గరికి వచ్చి డ్రామాలు చేస్తున్నా, ఇక్కడ పిల్లలను ట్రైనింగ్ ఇవ్వటం మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత 2009లో ఫస్ట్ పతియాత్ర స్వామి రాసిన డ్రామా. నాకేంటంటే అనుమానం, ఆయన రాసి ఆయన డైరెక్ట్ చేసినప్పుడు నేను చేసే నచ్చుతుందా అని మానవ మాతృడిగా ఆలోచించాను. ఆయన కూర్చొని చాలా ఎంజాయ్ చేశారు. మీరు రాసింది అంటే ఆయన రాసింది నేను ఎడిట్ చేసి, ఆయన 2 hours ఎంతో రాస్తే మాకు అక్కడ 50 minutesకి ఎడిట్ చేసి డైరెక్ట్ చేసి తీసుకెళ్ళారు. ఓకే అంటే ఎలాంటివి రాసేవాళ్ళు అక్కడ మీరు? ఆధ్యాత్మికం సంబంధించినవేనా? ఆయన రాసిన డ్రామానే రాధాభక్తి, రాధాకృష్ణులు, అక్కడ రాధని ఎలా హెరాస్ చేస్తారు, అక్కడ ఆవిడ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అవన్నీ చేసుకుని చేస్తే స్వామి చాలా ఎంజాయ్ చేశారు డ్రామా. చూస్తున్నా ఎవరో అంటారు మీరు వెళ్ళి స్వామి గారి దగ్గర పాద నమస్కారం తీసుకోవాలి, మీరు వెళ్ళలేదేమంటే నేను డ్రామా చూస్తున్నారు కదండి, వాట్ మోర్ ఐ కెన్, నాకు చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ, భగవంతుడిని నమ్మకం వచ్చింది. అప్పుడు ఇదేంటి ఆయన చూస్తే చాలు అని అనుకుంటుంటే, ఈ ఒక్కటి మాత్రం ఇన్సిడెంట్ మీకు చెప్పాలి. సరిగ్గా డ్రామా అయిపోయింది, ఎంజాయ్ చేశారు, పిల్లల దగ్గరికి వచ్చారు, ఫోటోలు. నేను ఇక్కడే కూర్చున్నా, నేను ఎక్కడ కూర్చుని అనౌన్స్ చేశాను అక్కడే కూర్చున్నా. స్వామి హారతి తీసుకుని వెళ్ళిపోతారు. ఎవరు డైరెక్ట్ చేశారు అని అడిగారు. అంటే పివి చలంగారు, అంటే సత్యనారాయణ గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, చలంగారు స్వామివారు మేము పిలుస్తున్నారు రండి అంటే అంత దూరాన్ని ఉన్నా, పరిగెత్తుకుంటూ వెళ్ళాం. ఎవరికి ఇలా అని చెప్పి అంత పెద్ద బ్రేస్లెట్ సృష్టించి స్వయాన్ని చేతికి పెట్టారు. అంటే ఇప్పుడు మీరు మీ గురించి మాట్లాడాం, మీరు ఎక్కడ పుట్టారు, ఏంటి మీ డైరెక్షన్ అసలు ఎట్లా స్టార్ట్ అయింది, అసలు మీరు ఈ డైరెక్షన్కి కానీ ఈ రైటర్గా కానీ డైరెక్టర్గా కానీ రావడానికి మీకు బాగా ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే అప్పట్లో మీరు వాళ్ళని చూసి నేను ఇలా ఇన్స్పైర్ అయ్యి డైరెక్షన్లోకి వచ్చాను అని అనుకునే వాళ్ళు ఉంటారు చాలామంది. ఎవరిని చూసి వచ్చారు? ఇందాక చెప్పాను మా గురుగారు కె వెంకటేశ్వరరావు గారని, ఆయన బందర్లో కృష్ణకిషోర్ టాకీస్ అని ఉంది, అక్కడ రాగరాగిణి అని ఒక డ్రామా ఆడారు. ఆ డ్రామా చూసినప్పుడు వాళ్ళు జిఎస్ఆర్ మూర్తి గారని వాళ్ళందరూ అప్పట్లో పాపులర్ ఆర్టిస్ట్ ఆన్ ది స్టేజ్,
అంటే వాళ్ళని చూసినప్పుడు ఇంత బ్రహ్మాండంగా ఉంది ఏంటి అని చాలా ఇన్స్పైర్ అయినా, మనం కూడా చెయ్యాలి అని. నేను రాజమండ్రి బీఈడి కాలేజీలో చదువుతున్నప్పుడు అప్పుడు ఈ చైనా వార్ వచ్చింది. వార్ వస్తే వాళ్ళు ఏం చేశారంటే డొనేషన్స్ కలెక్ట్ చేసేవాళ్ళు కదా. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఏదన్నా ఒక ప్రోగ్రాం చేద్దామండి, అక్కడ లెక్చరర్స్ అందరూ వచ్చి అంటే అప్పటికి నేను డిప్లొమా హోల్డర్ ఇన్ యాక్టింగ్, తర్వాత ఇట్లా యాక్ట్ చేస్తానని చెప్పి. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటంటే నేను మా మిస్సెస్ టీచరు, అప్పటికి మ్యారేజ్ అయింది. నాకు ఎల్ఐసి సెలెక్ట్ అయినా కానీ వెయిటింగ్ లిస్ట్లో ఉంది. సరే అప్పుడు ఏది ఆప్షన్ ఏంటి అని ఆలోచించినప్పుడు నేను అనుకున్నా, నేను కూడా టీచర్గా అయిపోయినాను అనుకోండి, అదే ట్రైనింగ్ అయినా అనుకోండి, ట్యూటోరియల్ కాలేజీ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇద్దరు టీచర్స్గా ఎక్కడన్నా కెరియర్ చేసుకోవచ్చు అని చెప్పి నేను రాజమండ్రి బీఈడి కాలేజీకి అప్లై చేశాను. రాజమండ్రి బీఈడి కాలేజీ అంటే గవర్నమెంట్ది, అది చాలా ప్రిస్టేజియస్ కాలేజీ. అందులో సీట్ రాదు. అంటే 4-5 అప్లై చేశాను, అందులో దానికి కూడా అప్లై చేశాను అనమాట. చేస్తే వచ్చింది. వస్తే నేను ఆశ్చర్యపోయినాను. వెళ్ళినప్పుడు అక్కడ ఎవరిని అడిగాను ఆఫీసులో, ఏంటి సార్ వీళ్ళందరూనేమో హై స్టాండర్డ్లో వచ్చిన వాళ్ళు, నాకు వచ్చే మీరు డిప్లొమా యాక్టర్ కదండి, అందుకని యాక్టర్స్ కోటాలో ఇచ్చాం, కల్చరల్ కోటాట, అదే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, అట్లా వచ్చింది. అక్కడ ఉన్నప్పుడు అదేంటి రాజమండ్రి లలిత కళా పరిషత్ అని అప్పట్లో చాలా ఫేమస్. ఈ బయటపాటి రాధాకృష్ణ గారు వాళ్ళందరూ కూడా అక్కడే ఆ లలిత కళా పరిషత్ ద్వారా బయటకు వచ్చిన వాళ్ళే. బయటపాటి రాధాకృష్ణ గారు అని బాగా ఫేమస్ రైటర్, సినిమా రైటరు. వాళ్ళ ఫాదర్ బయటపాటి కామేశ్వరరావు గారు, చాలా పెద్ద రైటర్ అప్పటి రోజుల్లో. వీళ్ళందరూ ఏంటంటే సంఘ సంస్కరణతో కూడిన పర్పస్తో డ్రామాలు రాసేవాళ్ళు. ఆయన అట్లాగా రాస్తున్నప్పుడు ఆ లలిత కళా పరిషత్కి మా కె వెంకటేశ్వరరావు గారు వచ్చారు. వస్తే నేను అప్పుడు నా కృతజ్ఞతాభావంగా ఆయన్ని పిలిచి అక్కడ రాజమండ్రిలో బీఈడి కాలేజీలో వారి సన్మానం చేయించాను అనమాట. అంటే మీరు అడిగారు కదా ఏంటంటే ఆయన వే ఆఫ్ డెలివరీ వేరేగా ఉండేది, డైలాగు అది న్యూ ట్రెండ్, మూమెంట్ సెట్ చేయటం కానీ. అది వరకు ఏంటంటే స్టాండ్ స్టిల్గా ఒక చోట నుంచి డైలాగ్ చెప్పేయటం, వెళ్ళిపోవటం అట్లా ఉండేది. కానీ కె వెంకటేశ్వరరావు గారు ఏం చేసేవాళ్ళంటే దాన్ని మూమెంట్ చేసి ఇట్లా ఒక క్యారెక్టర్ చుట్టూ విలన్లాగా తిరుగుతూ చేయటం, కర్రలు తిప్పటం, అవి చేసి హ్యాండ్ స్టిక్ ఉపయోగించి అలా వేరియస్గా చెప్పేవాళ్ళు అనమాట. ఆయన ఎంత ఇది అంటే ఒక మాట చెప్పారు, ఆయన ఒక డ్రామా బాగా ఫేమస్గా ఆడేవాళ్ళు. ఒక చోట వెళ్ళి చిన్నపిల్లలు మేము ఆడుతున్నాం, యూత్, చిన్నపిల్లలంటే మరీ చిన్న కాదు, యూత్ మేము వేస్తున్నామండి సేమ్ డ్రామా, మీరు వచ్చి చూడాలి అన్నట్టు. మరి బాగుండదు, తెలిసిన వాళ్ళ తాలూకు వచ్చారని చెప్పి వెళ్తే ఆయన చెప్తారు, మనం అబ్జర్వ్ చేస్తుంటే కానీ డైరెక్షన్లో మనకు మెళుకువలు తెలియవు, మిగిలిందా నేను డైరెక్ట్ చేసిన డ్రామానే. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఒక రైతు ఒక మోతుబరి దగ్గరికి వచ్చినప్పుడు వాడు చెప్పులు ఇప్పి వినయంగా ఒక పళ్ళబుట్ట తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చి అయ్యా అని చెప్పి మొదలు పెడతారు. అట్లా వాళ్ళ క్యారెక్టరైజేషన్ నేను నా డ్రామాలో నేను చేయలేకపోయినాను. అది అట్లాంటివి మనం అబ్జర్వ్ చేయాలని ఆ డిప్లొమా ఇన్ యాక్టింగ్లో అవన్నీ నేను నేర్చుకున్నాను. ఆయన మాకు మూమెంట్స్ చేసేవాళ్ళు. తర్వాత ఇదేంటి తర్వాత నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో రాజేంద్ర ప్రసాద్ అని ఒక ఆయన వచ్చాడు. అప్పటికే ఆయన మ్యారీడు, ఏదో వాళ్ళ ఇది ఇన్స్టిట్యూట్ తరఫున చదువుకోవటానికని వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన అన్నాడు, చలంగారు మీరు అన్నీ బాగా చేస్తారు కానీ మూమెంట్ సెట్ చేయరేంటి సార్ అన్నాడు. మూమెంట్ సెట్ చేయకపోవటం ఏంటండి అంటే ఒకే చోట నుంచుంటే బోర్ కొడుతుంది కదండి, అందుకని చెప్పి ఇలా వెళ్ళి వాళ్ళతో ఎవరితో మాట్లాడితే వాడి దగ్గరికి వెళ్ళటం, వాడితో డిఫర్ అయినప్పుడు దూరంగా వెళ్ళటం, అది కాదయ్యా అని మళ్ళీ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయటం. అలా నాటకంలో అక్కడే ఉండి డైలాగులు చెప్పకుండా అలా మూమెంట్ చేసుకోవటం వల్ల ఆడియన్స్ కూడా చేంజ్ కనిపిస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. సినిమాల్లో కూడా ఒక ప్రిన్సిపల్ ఉంది, కెమెరా అన్న కదలాలి, ఆర్టిస్ట్ అన్న కదలాలి. ఆర్టిస్ట్ ఇక్కడే నుంచుని చెప్తుంటాడు, కెమెరా ఇలాగా వెళ్తుంది, ట్యాలీ వేసుకుంటాడు. ఇప్పుడు ఫేస్ నుంచి ప్రొఫైల్కి వస్తుంది,
సెషన్ షాట్ అంటారు దాన్ని. అట్లాంటివన్నీ వస్తాయి సినిమాల్లో. అదే ప్రిన్సిపల్ మనం డ్రామాలో కూడా అడాప్ట్ చేయాలి. ఎంతసేపు మన నుంచి చెప్తుంటే బోర్ కొడుతుంది కదండి అని చెప్తే అవన్నీ కూడా నేను అడాప్ట్ చేసుకుని మెల్లిగా ఎల్ఐసిలోకి వచ్చిన తర్వాత ప్రతి డ్రామాలోనూ అది అడాప్ట్ చేసుకుంటూ వస్తున్నాను. అది మాత్రం నేను నాదంటూ ఒక బ్రాండ్ వేసుకున్నా. అంటే మీరు అదొక కొత్త ట్రెండ్, మీరు ఒక కొత్త ట్రెండ్ సృష్టించారు స్టేజ్కి. అది చలంగా ట్రెండ్ అని ఒక ఇది వచ్చినట్టుగాను అను. తర్వాత మేము ఒక చోట ఒక డ్రామా ఆడుతున్నాం. వాళ్ళు అప్పటికి బాగా నిష్ణాతులుగా ఒక ఏరియాలో ఒక డ్రామా, వాళ్ళకి ఏదో ఒక క్యారెక్టర్ తక్కువ నన్ను తీసుకెళ్ళారు. తీసుకెళ్తే నేను డ్రామా చేసుకుని పోతున్నా. వాళ్ళు ఎవరు డైరెక్షన్ అయినప్పుడు నేను ఇంటర్ఫీర్ అవును. అయితే గురువుగారు మాకేంటో కొరుకుడు బట్టలు లేదు, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు సీనియర్ డైరెక్టర్? అప్పుడు నేను సీనియర్ కిందకి వచ్చాను. మీరు సీనియర్ డైరెక్టర్ కదా అని అడిగారు. అడిగితే మీరు చేసుకుంటున్నారు కదా సార్ పిల్లలు, మీరు చేయండి. కాదు సార్ మీరు చెప్పాలి, మా వాళ్ళు చెబుతున్నారు సార్ చలంగా ఉండి కూడా మనం ఇది చేసుకోలేకపోవటం ఏంటంటే, నేను చెప్పాను మీరు మూమెంట్ సెట్ చేయటం లేదు అని చెప్పి. ఒకటి ఇటు పక్కన ఉన్నాడు అనుకోండి, వీడికి ఆపోజిట్ వాడు అక్కడ ఉంటాడు, వాడిద్దరు సింబాలిక్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. మూమెంట్ తీసుకునేప్పుడు కూడా వాళ్ళ క్యారెక్టరైజేషన్ మనకి తెలిసేటట్టు ఉండాలి. వాళ్ళు విభేదించి పక్కకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వాళ్ళకి ఓహో అలాగా అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి అవునా నాన్న నువ్వు అది ఫాలో అవ్వు లైఫ్లో అని అలా చెప్పడం, సింబాలిక్గా మూమెంట్ సెట్ చేయటం అనేది నేను బాగా స్పెషలైజ్ చేసుకున్నాను. చాలా మంది యాక్టర్లను కూడా మీరు ఇంట్రడ్యూస్ చేశారు అప్పట్లో దూరదర్శన్లో. చాలా మంది ఇప్పుడు వాళ్ళు చాలా మంచి మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. బాగా ఎవరెవరిని ఇంట్రడ్యూస్ చేశారు మీరు? అంటే తెలిసిన వాళ్ళు బాగా ఇప్పుడు వాళ్ళందరూ పాపులర్ గా లేరు కదమ్మా, వాళ్ళందరూ వదిలేశారు కెరియర్. అంటే అంత ప్రొఫెషనల్ గా తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. సుబ్రాయ శర్మ గారు వాళ్ళు ఉన్నారంటే మేమందరూ కాంటెంపరీస్ ఆన్ ది స్టేజీ. కోట శ్రీనివాసరావు గారు మేము కూడా కాంటెంపరీస్ ఆన్ ది స్టేజీ. నా దగ్గర తెలంగాణ శకుంతల మాకు చాలా ఏళ్ళు మా డ్రామాల్లో మాతో పాటు చాలా చేసింది. తర్వాత మీనా కుమార్ అని సాంగ్ అండ్ డ్రామా డివిజన్లో అప్పట్లో ఆవిడ స్టేజ్ డ్రామాలు ఆడేది. తర్వాత రాధ అని చెప్పి ఆవిడ కూడా సాంగ్ అండ్ డ్రామా డివిజన్లో చేసేది. నా డ్రామాల్లో చాలా చేసేది. అందరికంటే ముఖ్యం ఏంటంటే మీకు బాగా తెలుసో ఐడియా ఉందో లేదో కానీ శిల్ప అని డబ్బింగ్ ఆర్టిస్ట్. అవునండి, ఆవిడ నాకు మొదట్లో సుమారుగా ఒక 30 డ్రామాల్లో నాకు మెయిన్ క్యారెక్టర్ వేసింది. ఆవిడ డబ్బింగ్ ఆర్టిస్ట్ అని కాకుండా దూరదర్శన్లో చాలా సీరియల్స్ కూడా యాక్టింగ్ చేశారు ఆవిడ. మొదట్లో అసలు ఆవిడ యాక్ట్రెస్ అయిన తర్వాత కొంచెం ఇది లావ్ అవటం కానీ, మ్యారేజ్ అయిన తర్వాత ఇట్లాంటి వద్దులే అని కానీ, లేకపోతే కాకతాళీయంగా వెళ్ళి ఒకటి ప్రోగ్రామ్కి చెప్తే చాలా బాగుంది అని అనుకుని అదైతే చాలా మంచి మంచి సినిమాలకు డబ్బింగ్ చెప్పారు ఆవిడ చెబుతోంది ఒక మాట, ఏమ్మా ఎలా ఉన్నావు కరిస్తే, ఏమ్మా ఎలా ఉన్నావు అన్నా. సార్ మీకు కనుక చెబుతున్నాను, ఒకే సినిమాలో 4 క్యారెక్టర్స్ నా చేత చెప్పించుకున్నారు మార్చి 4 ఫిమేల్ క్యారెక్టర్స్. ఇప్పుడు అమ్మ దొంగలో 3 హీరోయిన్లు, 2 హీరోయిన్లకి అమ్మాయి చెప్పింది. అట్లా అమ్మాయి మాకు పర్మనెంట్ ఆర్టిస్టు, బాగా చేసేది. అట్లా అంటే వాళ్ళకి చిన్నప్పుడు మొదట్లో స్టేజ్ మీదకి వచ్చినప్పుడు అప్పటికే నాకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అది కాదమ్మా ఇట్లా చెయ్యి అని చెప్పేవాడిని. అందుకని వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ యూనిట్. ఉదయ్ భాను గారిని కూడా ఉదయ్ భాను కంప్లీట్గా అది కూడా ఏమైందంటే ఒక క్యారెక్టరు అనుకున్నాము. మౌలి గారు చెప్పారు ప్రొడ్యూసరు, ఏంటి సార్ అమ్మాయిని సెలెక్ట్ చేస్తున్నారు అన్నాడు. మీకు ఇందా చెప్పాను అనుకుంటాను. నేను అన్నాను శంకరాభరణం గుమ్మడి గారినో ఇంకొకరినో సత్యనారాయణ గారినో పెట్టా అనుకోండి నోన్ ఆర్టిస్ట్ని, ఆ సినిమా అంత సక్సెస్ అయ్యేది కాదు. శంకర శాస్త్రే కనపడాలి మనకి. అది విశ్వనాథ్ గారు ఎక్స్పెరిమెంట్ చేశారు, సక్సెస్ అయినారు. ఈ క్యారెక్టర్కి నోన్ ఆర్టిస్ట్ని కనుక పెట్టేటట్టయితే ఆ సింపతి రాదు. ఎంతసేపు ఆవిడే కనిపిస్తే శిల్పో, ఇంకో రాజేశ్వరో, మీనా కుమారో, శకుంతలో ఎవరో కనిపిస్తారు.
అందుకని చెప్పి ఈ అమ్మాయినే పెడదామండి అని చెప్పి. సార్ చలం గారు చెప్పాడంటే ఏదో ఉంటుందండి, దానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఇది అయిన తర్వాత చెబుతాను అని చెప్పి అమ్మాయిని పెట్టాం. సరిగ్గా ఆ అమ్మాయికి లైఫ్ ఇచ్చింది. అంత బాగా అశోక్ కుమార్ కాంబినేషన్. అలాగే మేము వెంకటేశ్వర వైభవం జైమినికి చేశా అని చెప్పా కదా, చేసిన తర్వాత అదేంటి రాముడి వనవాసం సీను, అరణ్యవాసం సీను ఎక్కడ తీయాలి అని అంటే నేను శిల్పారామం సెలెక్ట్ చేశా. యామిని సరస్వతి గారు డిఫర్ అయినాడు రైటర్. అంటే మంచి అందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్, డిఫర్ అంటే తగాదేలేం కాదు. హెబీ అక్కడ ఎలా తీస్తారండి అంటే మౌలి గారు ఒక మాట అన్నారు, చలం గారు చెప్పారంటే ఏదో ఉంటుంది సార్, మీరు ఆయన అంత ఆలోచించకుండా అన్నాడు. అంత కాన్ఫిడెన్స్ నేనంటే. అంటే మీరు చాలా చేస్తున్నారు కాబట్టి అంత ఎక్స్పీరియన్స్ అంటే ఆయన యామిని సరస్వతి గారు మరి దాసనారాయణ గారు వాళ్ళతో వర్క్ చేసిన ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. అప్పుడు యామిని సరస్వతి గారు అడిగారు, సార్ ఇప్పుడు సినిమా చేస్తారు కదా, అరణ్యవాసం అంటే అరణ్యంలో ఉన్న గుడిసేసుకుంటాడా? ఉన్నది కదా, పంచవటి అని కానీ అది కానీ ఇది కానీ ఏవో ఉంటాయి కదా కొన్ని. అలాగే వాళ్ళ వానర సైన్యం కూడా ఏదో వాళ్ళల్లో కూడా ఈ విభీషణుడు వాళ్ళు వీళ్ళు తర్వాత సుగ్రీవుడు వాళ్ళైతే చెట్టు కింద పడుకోరు కదా, వాళ్ళకందరికీ గుడిసెలు ఉంటాయి కదా. ఆ 100 గుడిసెలు అయితే అది చిన్న టౌన్షిప్ అవుతుంది కదా, అదే శిల్పారామం. ఇలా చెప్పా. చెబితే యామిని సరస్వతి గారు అన్నాడు, ఎంత బాగా అనలైజ్ చేశారు చలం గారు, ఎస్ ఇట్ ఈజ్ యాక్సెప్టబుల్, షూట్ ఇట్ హియర్ అన్నాడు. అట్లా చేసాం అనమాట. చాలా చాలా మంచి ఇది వచ్చింది దానికి. అంటే మీరు ఇప్పుడు కూడా అంటే ఇంకా డైరెక్షన్ కానీ ఇప్పుడు రైటింగ్స్ చేస్తూ ఉన్నారా, ఇప్పుడు రాస్తూ ఉన్నారా, ఇంకేమన్నా మీ కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా రాబోతున్నాయా? రాస్తుంటానండి. ఇప్పుడు నేనేం చేశానంటే ఎక్కడికన్నా వర్క్షాపులు ఇన్స్టిట్యూట్స్ అవి పెట్టను. ఎవరన్నా మా దగ్గర పిల్లలు ఉన్నారు కాస్త డ్రామా ట్రైనింగ్ ఇవ్వండి అంటే వెళ్తాను, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను. చిన్న చిన్న ప్లేలెట్స్ ఏదో కామెడీ అవి రాసి వాళ్ళకి ఇస్తాను. భలే తీర్పుని, తర్వాత గురి తప్పింది అని, ఇంకోటి ఏంటంటే అదే అట్లాంటి అంటే ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నారు అంతే మీరు డ్రామాకి సంబంధించి. ఇప్పుడు అంటే ఇక్కడ ఎక్కడెక్కడన్నా ప్లే చేస్తున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని నన్ను వచ్చి అడుగుతారు. నేను డబ్బులు ఏం తీసుకోను, వీళ్ళన్నమాట ట్రాన్స్పోర్ట్ కూడా నేనే పెట్టుకుని వెళ్తాను. అంటే అది వాళ్ళకి డ్రామా సంబంధంగా మనకు చేతనైన సేవ మనం చేయాలి. కళాకారుడికి మీ చేతనైన సహాయం చేస్తాను. చాలా మంచి విషయం. అదేని నేను ఇక్కడ లెస్సపేట అని చెప్పి ఇందాక చెప్పాను, బీఈడి గ్యాప్లో లచ్చపేట అని దుబ్బాక్ దగ్గర అక్కడ టీచర్ చేశాను నేను 1 year అంటే సైన్స్ గ్రాడ్యుయేట్ కింద. అక్కడ పిల్లలు ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఇప్పటికి కూడా వచ్చి నన్ను కలిసి ఎడుతూ ఉంటారు. ఎన్నేళ్ల తర్వాత? 60 ఏళ్ల తర్వాత. ఇప్పుడు వాళ్ళందరూ ముసలాళ్ళు అయినారు. మొన్న వాళ్ళ ఇంటికి నన్ను పిలిచారు, ఒకతను అక్కడ చదువుకున్న అతను. అంటే ఆ డ్రామాలో ట్రైనింగ్ ఇచ్చిన ఎఫెక్షన్కి ఇప్పటికీ నన్ను వచ్చి కలుస్తారు. అది నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నాకు ఆ డ్రామా తప్ప ఇవాళకి కూడా నేను డైలీ 16 hours వర్క్ చేస్తా. డైలీ 16 hours? మార్నింగ్ 4:40కి లేస్తా. చేసి అంటే మీకు రిలవెన్స్ ఉందో లేదో స్ఫూర్తి కనుక చెప్తున్నాను. 8 షేప్లో 30 minutes వాక్ చేస్తా. తర్వాత ఒక 15 minutes మెడిటేషన్ చేసుకుంటా. తర్వాత ఏదో స్నానపానాలు అయిపోయి 10-10:30 దాకా పూజలు పునస్కారాలు, టెలిఫోన్లు అటెండ్ అవ్వటం, పేపరు అంతా అయిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ కూర్చుని కొత్త పుస్తకం ఏదైనా తీసుకుని చదువుతూ ఉంటా. అందులో ఏదైనా డ్రామా పార్ట్ కనుక దొరికితే అది నేను ఇమ్మీడియట్గా నోట్ చేసుకుని, అలాగ నేను ఒక మాట నేను ఎక్కడికో వెళ్ళి వచ్చి కూర్చుంటే టీవీలో ఒక ప్రోగ్రామ్ వస్తారు, రాజమండ్రి హరే రామ హరే కృష్ణ. ఆయన చిక్కు ప్రశ్నల్లో చిదంబర రహస్యాలను కథ చెప్పాడు. చిక్కు ప్రశ్నలు, చేనే కంచెం వేస్తే, అలాంటి ఏవో ప్రశ్నలు, వాటికి అనలైజ్ చేస్తూ ఇవాళ దేశంలో ఉన్న సిచ్యుయేషన్కి కంచె చేను వేస్తుంది కదా ఎక్కడైనా కానీ,
అలాగే ఆవు తన దూడని పొడిచి చంపుతుంది అని ఏదో ఉంది. అలాంటి దాన్ని ఒకటి అది ఇంకో రకంగా అన్వయించి ప్రజెంట్ సిచ్యుయేషన్కి రాసి ప్రజెంట్ చేశాను, స్టేజ్ చేశాం. చాలా సూపర్ హిట్. ఓకే, అది కూడా నాటకం వేశారు. చిక్కు ప్రశ్నలో చిదంబర రహస్యాలు. చాలా అద్భుతంగా ఉంది టైటిల్ కూడా. చాలా మంచిదండి. ఇంకా మీరు ఇంకా చాలా రాయాలి అంటే రైటర్గా కూడా మంచి రచనలు చేయాలని, డైరెక్టర్గా కూడా ఇంకా డ్రామాలు చాలా మందికి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాను. ఇంకా చాలా మందికి అలాంటి ట్రైనింగ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. చాలా సంతోషం అమ్మా. ఈ స్ఫూర్తి కార్యక్రమం యూత్కి వెళ్ళాలి అండ్ ఈ ఏజ్లో 85 yearsలో కూడా నాకు ఆర్తి తీరలా, ఇంకా చెయ్యాలి, కొత్త కుర్రాళ్ళు రావాలి, వాళ్ళందరికీ కూడా ఇచ్చేస్తూ ఒక్క విషయం మాత్రం చెప్పేసి ముగిస్తానండి. ఒత్తులు పలకట్లేదండి యూత్. ఇప్పుడు సినిమాల్లో డబ్బింగ్లో అవి చెబుతున్నారు కానీ వాళ్ళకి నేర్చుకోవాలనే ఉద్దేశంగా చెప్తున్నాను. పెళ్ళి అని అంటారా, పెళ్ళి 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 అంటాడు కానీ పెళ్ళి రాదు. భగవంతుడు అనమంటే భగవంతుడు అంటున్నారు. ఆల్రెడీ తెలుగు ఒక రకమైన ఇబ్బందుల్లో పడుతోంది. మాట్లాడే వాళ్ళు కాస్త ఒత్తులు అవి కూడా నేర్చుకుని, ముఖ్యంగా కళాకారులు, మనం డ్రామా డైలాగులు అవి చెప్పాలంటే మనం 10 మంది కమ్యూనికేట్ చేస్తాం కనుక ఆ భాష మీద కూడా చక్కని పట్టు తెచ్చుకుని చేస్తే బాగుంటుందనే ఉద్దేశంగా, ఇది నా చిన్న సలహాగా యూత్ అందరూ కూడా స్పోర్టివ్గా తీసుకుంటారనే ఉద్దేశంగా చెబుతున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాళ మన స్ఫూర్తి కార్యక్రమంలో స్పెషల్ గెస్ట్ చలం గారు చెప్పిన విశేషాలు. తిరిగి వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.